అందరికీ నమస్తే. మీకు మా రోజా గురించి ఒక విషయం చెప్తా. చాలా సందర్భాల్లో చెప్పా. చాలా వీడియోలో కూడా చెప్పా. ఇప్పుడు మళ్ళీ చెప్తున్నా. చాలా సందర్భాల్లో నేను చెప్పిందేంటంటే, రోజా తన అక్రమ సంపాదన కోసం తిరుమల తిరుపతి దేవస్థానాన్ని అడ్డాగా మార్చేసుకుంది. వారానికి తక్కువ లెక్కైతే 4 సార్లు ఎళ్ళుద్ది దర్శనానికి. 4 సార్లు. వెళ్ళిన ప్రతిసారి తనతో పాటు ఒక 20 మందినో, 30 మందినో తీసుకొని ఎళ్ళుద్ది లోపలికి. ఒక్కొక్కరి దగ్గర కొంత అమౌంట్ వసూలు చేసిద్ది. 20,000 తీసుకుంటదా? 30,000 తీసుకుంటదా? 40,000 తీసుకుంటదా? అది వాళ్ళతో పాటు వచ్చిన రోజాతో పాటు వచ్చిన వాళ్ళని బట్టి ఉంటది. ఈ విషయం నేను అనేక సందర్భాల్లో చెప్పా. నువ్వు అన్ని సార్లు తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్తున్నావంటే ఖచ్చితంగా నీ అక్రమ సంపాదన కోసం అడ్డాగా మార్చేసుకున్నావు అని చెప్పి అనేక సందర్భాల్లో చెప్పాం. ఇప్పుడు ఒక లెటర్ ఒకటి వైరల్ అవుతుందన్నమాట. ఒకటి కాదు, చాలా లెటర్లు వైరల్ అవుతున్నాయి. టీవీల్లో కూడా ఇదే చర్చ. రోజా గురించే చర్చ జరుగుతుంది మెయిన్‌గా. సో, మంత్రిగా ఉండి, ఎమ్మెల్యేగా ఉన్నా, మంత్రిగా ఉన్నా తన అక్రమ సంపాదనకు మాత్రం డోకా లేదు. రోజా, పెద్దిరెడ్డి, ఇంకొక ఆయన ఎవరో ఉన్నారు ఆయన. వీళ్ళ ముగ్గురు కలిసి తిరుమల దేవస్థానాన్ని ఒక వ్యాపార అడ్డాగా మార్చేసుకున్నారు. వీళ్ళ అక్రమ సంపాదన కోసం. ఈ లెటర్ చూడండి ఒకసారి. మంత్రి రోజా ఇచ్చిందే. ఒకే లెటర్ పైన దాదాపు 25 మందిని, 25 మంది పైనే. ఇలాంటివి చాలా ఉన్నాయి ఇంకా. ఒక్కొక్క లెటర్ పైన అయితే 30 మంది, 35 మంది. ఇప్పుడు మీడియా ముందుకొచ్చి ఒకసారి సమాధానం చెప్పు. గత 2 రోజులుగా టీవీ డిబేట్‌లో నీ గురించే చర్చ. తిరుమల తిరుపతి దేవస్థానం పేరు చెప్పి మీరు ఎన్ని వందల కోట్ల రూపాయలు నొక్కేశారు, ఎన్ని అక్రమాలు చేశారని డిబేట్లు జరుగుతా ఉంటే చెన్నైలోకి వెళ్ళిపోయి ఏం చేస్తుంది అనుకుంటున్నారు? నెలలో మలుపుల దండ ఒకటి వేసుకుంది. నెలలో మలుపుల దండ ఒకటిని తమలపాకుల దండ ఒకటి వేసుకుని తిరిగేస్తుంది. గుడ్ మార్నింగ్ అనుకుంటా. గుడ్ మార్నింగ్ లేదు, బొక్క లేదు, వచ్చి సమాధానం చెప్పు. ఒక ప్రెస్ మీట్ పెట్టి నీపై వస్తున్న ఆరోపణలకి సమాధానం చెప్పు. కాంట్రీ చుమ్మేస్తున్నారు ముఖం మీద అక్కడ. మనం వెళ్ళిపోయి చెన్నైలో దొంగకోవడం కాదు, వచ్చి సమాధానం చెప్పు. గతంలో మాట్లాడేదాను కదా, పెద్ద పెద్ద మాటలన్నీ మాట్లాడావు కదా. నోట్లో ఐస్ క్రీమ్ పెట్టుకున్నారా, మా జగనన్న ఇంటికి ఎవడో పీకలేడు, మమ్మల్ని ఎవడో పీకలేడు, మేము పెద్ద తోపు తురుముకాలం అని చెప్పేసి అని. ఈ రోజు ఇన్ని ఆరోపణలు వస్తున్నా కానీ నోరు మెదపే, వచ్చి సమాధానం చెప్తే కాదా. ఏమైపోయింది మన నోరు ఇప్పుడు? సమాధానం చెప్పదు. మీకు 5 ఏళ్ళు అధికారం ఇస్తే రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేసేసింది కాకుండా మీరు మాత్రం వందల కోట్ల రూపాయలు దోచేసుకున్నారు. నగిరిని పంచేసుకున్నారు. అన్నదమ్ములు, మొగుడు, నువ్వు 4 భాగాలుగా నగిరిని పంచేసుకున్నారు. ఆ విషయం నేను చెప్పేది కాదు. ఈ ఎన్నికల ముందు వైసీపీ నాయకులే ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పారు. రోజా అక్రమ సంపాదన మామూలుగా లేదు, నగిరిని అడ్డంగా దోచేసుకుంటుందని వైసీపీ నాయకులు చెప్పారు. కొన్ని అప్పుడైనా స్పందించావంటే అప్పుడు స్పందించలేదు మనం. ఇప్పుడు నీ పైన రోజుకు ఒక స్టోరీ వస్తుంది. చూస్తుంటే దిమ్మ తిరుగుతుందన్నమాట మాకు. పైకి శుద్ధపూసలా నటించిన, పైకి అమాయకురాలు అని చెప్పి నేను అనలే. అమాయకురాలు అంటే నేను అమాయకుని అవుతా, నిన్న అమాయకురాలు అంటే మేము అమాయకులు అన్నమాట. పైకి పెద్ద పెద్ద మాటలు మాట్లాడి 4 బూతులు తిట్టేసి నువ్వు చేసే పత్యాపారం ఏంటంటే ఇది. చివరికి దేవుళ్ళని కూడా వదల్లా. సిగ్గు అనిపించట్లేదు రోజా అసలు? దేవుడి పేరు చెప్పుకొని దోచేయడానికి సిగ్గు అనిపించట్లేదా? ఆ సంపాదన నీ దగ్గర నిలబడుద్దా అసలు? ఆ ఎఫెక్ట్ నీ కుటుంబం మీద పడదా? పడుద్దా పడదా? పైగా ఇక్కడికి వచ్చి మళ్ళీ ప్రెస్ మీట్లు పెట్టి పెద్ద పెద్ద మాటలన్నీ మాట్లాడేదానివి. వాళ్ళు వచ్చి ఒక ప్రెస్ మీట్ పెట్టి సమాధానం చెప్పలేకపోతున్నావు నువ్వు కానీ, జగన్మోహన్ రెడ్డి కానీ, మిగిలిన మంత్రులు కానీ ప్రెస్ మీట్ పెట్టి సమాధానం చెప్పలేక జగన్మోహన్ రెడ్డి ఏమో హిమాలయాలకు వెళ్ళిపోతాను అంటున్నాడు. నువ్వేమో చెన్నై నుంచి రావు. మధ్యలో ఆటలాడుకుంటలాగా శ్రీరెడ్డిని వదిలేస్తారు. ఆ శ్రీరెడ్డో లేదంటే పెంచప్రభాకర్ గడో లేదంటే మీ సాక్షిలో ఉన్నారు కదా కొంతమంది బోగ్గళ్ళు, ఆ ఈశ్వర్ గడో లేదంటే నాగార్జునమ్మ కూడా కేఎస్ఆర్, వీళ్ళందరి దగ్గర పనికిమాలిన పొగడి విశ్లేషణలు మళ్ళీ అదొక డైవర్ట్ చేయడానికి. అడెవడో వీడున్నాడు ఈశ్వర్ గాడు, 10 ప్రశ్నలు ఈశ్వర్ అని చెప్పేసి అని. ఆ డైలీ ఆడికి అదే పని. ఎదురు ఒక టెలిప్రాంటర్ పెట్టేసుకుంటాడు, ఆడి ఇష్టం. ఇంకా ఇచ్చిన స్క్రిప్ట్ చదివేస్తాడు. ఒక్కడు మాట్లాడట్లా. నీ పైన వచ్చిన ఆరోపణలకు ఒక్కడైనా స్పందిస్తాడేమో అని చెప్పేసి అనుకుంటే ఒక్కడు స్పందించట్లా. నేను నిన్న న్యూస్ చూసి ఆశ్చర్యపోయినమాట. జగన్మోహన్ రెడ్డి హిమాలయాలకు వెళ్ళిపోదాం అని చెప్పి అనుకున్నానంట ఓడిపోయిన తర్వాత. పోతా రోజాను కూడా తీసుకొని పోవాల్సిందే, ఇద్దరు వదులుకోను. కాబట్టి ఏంటంటే రోజా ఒకసారి వచ్చి సమాధానం చెప్పు. సమాధానం చెప్తే బ్రహ్మాండం ఉంటుంది. లేదంటే ఇలాంటి ఆరోపణలు చాలా అవుతాయి, అన్నిటికీ సమాధానం చెప్పాలా.
నిన్ను ఖచ్చితంగా అరెస్ట్ చేస్తారు, అందులో ఎలాంటి డౌట్ లేదు. నువ్వు చేసిన అక్రమాలు, నువ్వు దోచేసిన దోపిడీకి, అంటే నువ్వు దోచేసిన డబ్బులకి, నువ్వు మామూలుగా దోచేలే రాష్ట్రాన్ని. ఆడుదాం ఆంధ్ర అని చెప్పేసి ఒక 100 కోట్లు నొక్కేసావు. తిరుమల తిరుపతి దేవస్థానాన్ని అడ్డం పెట్టుకుని బాగానే వెనకేసుకున్నావు, మామూలుగా కాదు. నేను అప్పటికి చెప్తానే ఉన్నాం మేము. అన్ని సార్లు ఎంత భక్తి ఉన్నా వారానికి 4 సార్లు 5 సార్లు ఖచ్చితంగా తిరుపతిలోనే ఉంటుందంటే ఏదో పెద్ద మతలబు ఉంది ఇందులో. పెద్ద మ్యాపే వేసింది, చిన్న మ్యాప్ ఏం వేయలేదు అని. నువ్వు ఆ పెద్దిరెడ్డి పరిస్థితి ఏంటి ఇప్పుడు? మరి సమాధానం చెప్పాల్సిన బాధ్యత మన పైన ఉంది కదా రోజా. బయటకు వచ్చి సమాధానం చెప్పు. నేనేమి ఇదే అనట్లా. అంటే గతంలో మనం పౌరుషంగా బలంగా ఒక 30 ఏళ్ల కాలం పాటు మనమే అధికారంలో ఉంటామని చెప్పేసి అని కొవ్వుతోటి పెద్ద పెద్ద ముద్ర మాటలు మాట్లాడాం కదా. వాళ్ళ రాష్ట్రాన్ని వదిలేసి ఎందుకు పారిపోవాల్సి వచ్చింది? మీరంతా ఎందుకు వదిలేసి పారిపోయారు? ధైర్యంగా ఇక్కడే ఉండి సమాధానం చెప్పొచ్చు కదా. ఆంధ్రప్రదేశ్లో ఉండి సమాధానం చెప్పొచ్చు, ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడొచ్చు. ఎందుకు మాట్లాడలేకపోతున్నాం మనం? ఎందుకు మాట్లాడలేకపోతున్నాం అంటున్నా.